ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు విచారించనుంది. కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు. కవితకు బెయిల్ మంజూరుపై ఇప్పటికే ఈడీని రౌస్ అవెన్యూ కోర్టు వివరణ కోరింది. మరోవైపు కవితకు జైల్లో సదుపాయాల కల్పనపైన కోర్టు విచారణ జరపబోతోంది. కవితకు సదుపాయాలు కల్పించడం లేదంటూ ఇటీవల ఆమె తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. కవితకు ఇంటి భోజనం, మంచం, పరుపులు, చెప్పులు, దుప్పట్లు, బట్టలు, పుస్తకాలు, పెన్ను, పేపర్లు, మందులు తీసుకువెళ్లేందుకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. కానీ తీహార్ జైలు అధికారులు అవేవీ అమలు చేయలేదు. దీనిపై మరోసారి కోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. మార్చి 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. ఈడీ 10 రోజుల కస్టడీ ఇవ్వాలని కోరగా 7 రోజుల కస్టడీకి కోర్టు అనుమతించింది. ఆ తర్వాత మరో 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరగా 3 రోజులకే అనుమతించింది. కస్టడీ ముగిసిపోవడంతో కవితను మార్చి 26వ తేదీన ఈడీ అధికారులు న్యాయస్థానంలో హాజరుపరిచారు. ఆపై కోర్టు కవితకు ఏప్రిల్ 9 వరకు జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులిచ్చింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్పై రౌస్ అవెన్యూ కోర్టు విచారించనుంది. కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున ఏప్రిల్ 16 వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు. కవితకు బెయిల్ మంజూరుపై ఇప్పటికే ఈడీని రౌస్ అవెన్యూ కోర్టు వివరణ కోరింది. మరోవైపు కవితకు జైల్లో సదుపాయాల కల్పనపైన కోర్టు విచారణ జరపబోతోంది. కవితకు సదుపాయాలు కల్పించడం లేదంటూ ఇటీవల ఆమె తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. కవితకు ఇంటి భోజనం, మంచం, పరుపులు, చెప్పులు, దుప్పట్లు, బట్టలు, పుస్తకాలు, పెన్ను, పేపర్లు, మందులు తీసుకువెళ్లేందుకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించింది. కానీ తీహార్ జైలు అధికారులు అవేవీ అమలు చేయలేదు. దీనిపై మరోసారి కోర్టును ఆశ్రయించారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో మార్చి 15న కవితను ఈడీ అరెస్ట్ చేసింది. మార్చి 16న ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచింది. ఈడీ 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరగా 7 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని కోరగా 3 రోజులకే అనుమతించింది. కస్టడీ ముగియటంతో కవితను మార్చి 26వ తేదీన ఈడీ అధికారులు న్యాయస్థానంలో హాజరుపరిచారు.